హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గల్ఫ్ దేశాల్లో వ్యవసాయం ఉంటుందా? రైతులు ఉంటారా? ఉంటే ఆ వ్యవసాయం ఎలా చేస్తారు? ఆ రైతులు ఎలా ఉంటారు? ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. గల్ఫ్ దేశాల్లో వ్యవసాయం చేసే రైతులు వీళ్ళే అండి. వర్షాలే పడని దేశాల్లో మట్టి లేని ఇసుక నేలల్లో పంటలు ఎలా పండిస్తారు, ఎలా వ్యవసాయం చేస్తారు అని చాలామందికి డౌట్లు వస్తుంటాయి. పురాతన కాలంలో అసలు వర్షం అంటే ఏంటో కూడా తెలియని గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు తరం మారినప్పుడు, జనరేషన్ మారినప్పుడు వర్షాల కోసం క్లౌడ్ సీడింగ్ చేసి మరీ వర్షాలు కురిపిస్తున్నారు. అన్ని ఇసుక నేలలు ఎడారులే కాబట్టి ఇక్కడ పంటలు పండటం అసాధ్యం అన్నమాట. అసాధ్యమైన పనిని కూడా వీళ్ళు ఇక్కడ సాధ్యం చేస్తున్నారు. ఇక్కడ ఓన్లీ ఆకుకూరలు మాత్రమే సాగు చేస్తున్నారన్నమాట. చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్స్ వరకు కనిపించేదంతా కూడా పొలమే. ఇక్కడ వ్యవసాయం సాగు చేయాలంటే ఎక్కడైనా నీళ్లు ఉండాల్సిందే కదా. ఇక్కడైతే చూడండి, ఒక బోర్ ఉంది, ఒక పెద్ద తొట్టు ఉంది. ఈ తొట్టి నిండా నీళ్లు నింపుతున్నారన్నమాట. ఇక్కడ నుండి భూమి లోపల నుంచి తవ్వి పైపులు వేసి పైపుల ద్వారా ఈ పొలమంతటికి నీరు సరఫరా చేస్తుంటారు. ఈ పొలంలో అయితే ఎక్కువగా ఆకుకూరలే సాగు చేస్తున్నారు. చిన్న చిన్న పరికరాలతోని ఈ పొలమంతా దున్నినట్లుగా కనిపిస్తుంది. ట్రాక్టర్, నాగలి ఇలాంటివి పెద్ద పెద్ద పరికరాలతో దున్నినట్లుగా అనిపించట్లేదు. అంత పరికరాలు కూడా అవసరం ఉండదు, ఎందుకంటే ఇదంతా మెట్ట పొలమే. మ్యాక్సిమం అన్ని రకాల ఆకుకూరలు ఇక్కడ దొరుకుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో సాగు చేసే వాళ్ళందరూ కూడా పక్క దేశాల నుంచి మట్టిని దిగుమతి చేసుకుంటారన్నమాట. ఎందుకంటే ఇసుక నేలలు కదా, ఈ ఇసుక నేలల మీద ఏంటంటే ఇంకా ఆ మట్టినంతా వేసి ఇదిగో ఇలా మడులుగా తయారు చేస్తారన్నమాట. కొన్ని మడులుగా చేసి ఇంక ఇక్కడ విత్తనాలు వేయటం, మొక్కలు వేయటం అట్లా చేస్తుంటారు. ఇక్కడ ఉండే రైతులు వీళ్ళకి ఇది సొంత పొలము కాదు, ఇక్కడ జీతానికి పని చేస్తారనమాట రైతులు. వీళ్ళ జీవనానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఈ దేశంలో ఆకుపచ్చ రంగు తోటకూర, గోంగూర చాలా అరుదుగా దొరుకుతుంది. గోంగూర అయితే అసలు చాలా వరకు దొరకదు, మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి తెప్పిస్తారనమాట. ఈ యుఏఈ దేశంలో ఈ వ్యవసాయ భూమి ఎక్కడ ఉంది అంటే అబుదాబిలో అలైన్ సిటీ అన్నమాట. పొలం గట్లు కూడా బాగా వేశారు కదా, నడవటానికి అనుకూలంగా ఉండేట్లు. నాకు చెప్పాను కదా భూమి లోపల నుంచి పైపులు వేస్తారని, ఇదిగో ఇక్కడ చూపించినట్లే అన్నమాట. పొలమంతా ఒకే పైపు ద్వారా నీళ్లు సరఫరా చేయటం కొంచెం కష్టం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మడుల మధ్యలో అక్కడక్కడ అన్నమాట కొన్ని పైపులు ఇట్లా నీరు సరఫరా చేయటం కోసం ఉంచారనమాట. ఈ గట్లు పైన ఈ ఆకూరలు చూడండి, పచ్చగా ఫ్రెష్గా భలే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎడమ వైపు గట్ల మీద కొన్ని చిన్న చిన్న పైపుల్లా ఉన్నాయి. అవే అన్నమాట ఈ మడులకి వాటర్ పెట్టడానికి పైపులు. ఈ పొలంలో ఓన్లీ ఆకుకూరలు మాత్రమే సాగు చేస్తున్నారు. మరి కూరగాయలు ఎక్కడ సాగు చేస్తున్నారో మనకైతే తెలియదు, నాకైతే తెలియదు. ఈసారి నేను నెక్స్ట్ టైం కనుక్కొని అక్కడ కూడా నేను కూరగాయలు సాగు చేసేది కూడా నేను చూస్తాను, వీడియో తీసి మీకు చూపిస్తాను అన్నమాట. ఇక్కడ చూడండి, చాలా పెద్ద పొలం ఇది. మ్యాక్సిమం ఇక్కడ కూరగాయలు ఏవి పండించరు. కూరగాయలన్నీ కూడా పక్క దేశాల నుంచి దిగుమతి చేస్తుంటారు ఇక్కడకు. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు మేము అక్కడ చూస్తుంటాము, రకరకాల దేశాల నుంచి ఇక్కడ కూరగాయలు తెప్పిస్తుంటారు. ఏ ఊర్లో అయినా, ఏ ప్రాంతంలో అయినా రైతు లేకపోతే మనిషి మనుగడకు అసలు అర్థమే లేదండి. పొలంలో రైతు కష్టపడితేనే మన పొట్టలు నిండేది. సూపర్ మార్కెట్స్ లో కంటే ఇక్కడ చాలా తక్కువ రేట్లకి ఇస్తారనమాట ఆకుకూరలు. ఇక్కడ ఒక రైతు చూడండి, ఆకుకూరలు కట్ చేసి కట్లు కడుతున్నాడు అనమాట. జూలై, ఆగస్టు ఇక్కడ సమ్మర్ కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పొలమంతా కూడా ఎక్కువ వెయ్యలేదు ఆకుకూరలు అయితే. ఈ పొలం చూస్తే నాకైతే ఆంధ్రానే గుర్తొస్తుంది. పచ్చని పొలాల మధ్య కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయో ఈ పొలాల మధ్యలో ఈ ఖర్జూరాల చెట్లు అలా ఉన్నాయి అన్నమాట. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే. ఈ అలైన్ సిటీలో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ప్లేస్, ఈ లొకేషన్ తెలియనట్లయితే ఎవరికైనా ఇక్కడకు మీరు వచ్చి సందర్శించవచ్చు. మీరు ఫ్రెష్ ఆకుకూరలు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు అన్నమాట. సూపర్ మార్కెట్స్లో ఈ ఆకుకూర కట్ట ఒకటి వచ్చి 1 దిర్హం, అంటే మన డబ్బుల్లో దాదాపు 23 రూపాయలు అనమాట. అదే డైరెక్ట్గా రైతు దగ్గర కొంటే 50 ఫిల్స్, అంటే ఒక కట్ట వచ్చి 50 పైసలు. ఇండియన్ కరెన్సీ అయితే 11 నుంచి 12 రూపాయలు అన్నమాట. ఈ కనిపించేది ఎర్ర తోటకూర, ఇక్కడ పచ్చ తోటకూర ఉండదు, ఈ ఎర్ర తోటకూర ఎక్కువ దొరుకుతుంది. ఈ లొకేషన్ చూడగానే మీకేమనిపిస్తుంది? చూడండి, కొబ్బరి చెట్లు లాంటి ఖర్జూరాల చెట్లు, పొలాలు, పక్కనే ఇల్లు. ఎలా ఉంది మీకు ఈ లొకేషన్? చూడటానికి బాగుంది కదూ. ఈ రైతన్నలతో మా వాడైతే ఒక సెల్ఫీ తీసుకున్నాడు. సాయంత్రం 6 అవుతున్నా బాణుడు బగబగం అంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి బాగా. అయినా పాపం ఈ రైతులు ఎండలో చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి ఒక లైక్ చేయండి.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.